హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో డెమో వీడియో అయితే చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా ఉందో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని అలాగే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసి మన ఛానల్లో వచ్చే ట్రెండింగ్ వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ వాడే అయితే వస్తుంది. సో వీడియోకి అయితే చిన్న లైక్ చేసి ఇప్పుడైతే ఫస్ట్ అయితే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఎడిటింగ్ అయితే చాలా అంటే చాలా బాగా అయితే వచ్చింది. ఒకసారి మీరు కూడా మీ ఇమేజ్ యాడ్ చేసుకుని ఎడిట్ చేసుకుని చూడండి, చాలా అంటే చాలా బాగుంది. సో ఇన్స్టాగ్రామ్లో ఎప్పుడైనా ఈ సాంగ్ చాలా అంటే చాలా ట్రెండింగ్లోనే ఉండిద్ది కదా. సో ఫస్ట్ అయితే ఈ వీడియో టెంప్లెట్ కోసం అయితే డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ చేసి ప్రాజెక్ట్ లింక్ పై ట్యాప్ చేసి లెట్ మోషన్కి అయితే ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ అవుతుంది. సో ఇంపోర్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ని అయితే ఫస్ట్ అయితే ఓపెన్ చేసుకుంటే ఇంటర్ఫరెన్స్ అయితే ఇలా వస్తుంది. సో ఇక్కడైతే ఇమేజ్ లేయర్ కనిపిస్తుంది, దానిపై ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకుంటే ఆటోమేటిక్గా అయితే ఇమేజ్ అయితే యాడ్ అయిపోయింది. సో చూసారు కదా, ఎఫెక్ట్తో పాటు ఇమేజ్ కూడా. సో ఇమేజ్ లేయర్కి అయితే ఇమేజ్ అయితే యాడ్ అయిపోయింది కదా. సో కొంచెం పక్కకి అయితే స్క్రోల్ చేసి ఇక్కడైతే పిక్ లేయర్ కనిపిస్తుంది కదా, దానిపై అయితే ట్యాప్ చేసి ఫైల్ ఆప్షన్పై క్లిక్ చేసి కాపీ ద లేయర్ అయితే చేసుకొని కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి స్టార్ సింబల్ పై క్లిక్ చేసి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో ఇక్కడైతే బీట్ మార్క్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడైతే ఇది అయితే ఫస్ట్ బిట్ మార్క్, ఇక సెకండ్ బిట్ మార్క్ మీద అయితే మళ్ళీ కాపీ ద పేస్ట్ ద లేయర్ అయితే పై ట్యాప్ చేసి మళ్ళీ ఇక్కడైతే ఇమేజ్ లేయర్ అయితే వచ్చింది కదా, అది లెంత్ ఎక్కువగా ఉంటే బిట్ మార్క్ అన్న కట్ అయితే చేసుకోండి. సో మళ్ళీ ఇప్పుడైతే ఆ లేయర్ పై అయితే ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి స్టార్ట్ సింబల్ పై క్లిక్ చేసి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో ఇక్కడైతే మళ్ళీ బీట్ మార్క్ కనిపిస్తుంది, దానిపై అయితే మళ్ళీ పేస్ట్ ఫైల్ ఆప్షన్ పై క్లిక్ చేసి పేస్ట్ ద లేయర్ పై అయితే ట్యాప్ చేసి మళ్ళీ కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకొని చాలా అంటే చాలా సింపుల్గా అయితే వీడియో అయితే ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్పా. మీ ఇమేజ్ ఎక్కడైనా అడ్జస్ట్ కాకపోతే అడ్జస్ట్ అయితే చేసుకోండి, స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టుగా ఫింగర్తో అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో బీట్ మార్క్ లెంత్ తక్కువగా ఉంటే అడ్జస్ట్ అయితే చేసుకోండి వీడియోలో కనిపిస్తున్నట్టుగా. మళ్ళీ కాపీ ద లేయర్ పేస్ట్ ద లేయర్ పై అయితే ట్యాప్ చేసి మళ్ళీ ఇమేజ్ లేయర్ని అయితే బీట్ మార్క్ కన్నా లెంత్ ఎక్కువగా అంటే కట్ అయితే చేసుకోండి. మళ్ళీ పేస్ట్ ద లేయర్ అయితే చేసుకున్నాక బీట్ మార్క్ లెంతీగా తక్కువ ఉంటే అడ్జస్ట్ అయితే చేసుకోండి ఫస్ట్ అయితే. సో మళ్ళీ కాపీ ద లేయర్ అయితే చేసుకొని కొందకి అయితే స్క్రోల్ డౌన్ అయితే చేసి బీట్ మార్క్ కన్నా లెంత్ తక్కువగా ఉంటే అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో మళ్ళీ అయితే కాపీ ద లేయర్ అయితే చేసుకున్నాక అన్ని బీట్ మార్క్స్కి అయితే ఇంత సేమ్ అయితే యాడ్ అయితే చేసుకొని ఎక్కడైనా లెంత్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా క్రాప్ అయితే చేసుకోండి. సో మళ్ళీ పేస్ట్ ద లేయర్ అయితే చేసుకొని ఈ ఎండింగ్ వరకు అయితే ఇలానే అయితే యాడ్ అయితే చేసుకొని కట్ అయితే చేసుకోండి, బీట్ మార్క్ అనే లెంత్గా ఉండి. సో ఇప్పుడైతే మీ ఇమేజ్ ఎక్కడి నుంచి అయితే యాడ్ చేసుకోవాలనుకున్నా ఆ స్టార్టింగ్ పాయింట్కి అయితే వచ్చి కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. మళ్ళీ కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి స్టార్ సింబల్ పై క్లిక్ చేసి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. మీరు ఎవరైతే ఇమేజ్ ఎడిట్ చేసుకోవాలనుకున్నారో వాళ్ళ ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి. అంటే చాలా సింపుల్గా అయితే వీడియో అయితే ఎడిట్ చేసుకోవచ్చు. మళ్ళీ అయితే కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకొని మళ్ళీ ఇక్కడైతే యాడ్ పిక్లోకి అయితే వెళ్ళి కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి స్టార్ సింబల్ పై క్లిక్ చేసి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకుంటూ ఆటోమేటిక్గా అయితే ఇమేజ్ అయితే యాడ్ అయిపోతుంది కదా. సో చాలా అంటే చాలా సింపుల్గా అయితే వీడియో అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే వీడియో స్టార్టింగ్ వచ్చేసి ఇప్పుడైతే నేను ఒక ఇంక్ ఎఫెక్ట్ అయితే ఇస్తాను, అది ప్రాజెక్ట్ వాడే అయితే ఇస్తాను మీకు అయితే. ఆ ప్రాజెక్ట్ కూడా సెకండ్ ప్రాజెక్ట్ కూడా ఇంపోర్ట్ అయితే చేసుకొని యాడ్ అయితే చేసుకోండి. సో ఇంక్ ఎఫెక్ట్ పై అయితే ట్యాప్ చేసి 3 డాట్స్ పై క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా పై అయితే ట్యాప్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్స్లోకి అయితే వెళ్ళి కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకొని ఇక్కడైతే బ్లాక్ కలర్ని అయితే యాడ్ చేసుకుంటే అయితే ఎఫెక్ట్ అయితే ఇంక్ ఎఫెక్ట్ అయితే ఆన్ అయింది. సో చూసారు కదా, సో యాడ్ అయిపోయింది కదా. సో ఇప్పుడైతే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే మీ ఇమేజ్ యాడ్ చేసుకున్నా కూడా ఒకసారి చెక్ చేసుకున్నాక ఎక్కడైనా మిస్టేక్ ఎక్కడైనా జరిగినా ఒకసారి చెక్ చేసుకొని పైన కనిపిస్తున్న సింబల్ పై అయితే ట్యాప్ చేసి వీడియోని అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.